లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెల్లోకి వెళ్లి విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. విపక్షాల ఆందోళనతో లోక్సభ వాయిదా పడింది. नियोजित तरीके से बेल में आकर नारेबाजी करने का कोई तर्क है क्या? प्रश्नकाल तो मान्य सदस्यों का समय होता है, उसमें मान्य सदस्य प्रश्न उठाते हैं, सरकार की जवाब देते होती है। आप प्रश्नकाल के अंदर नियोजित तरीके से सदन के अंदर नारेबाजी करते हैं, ये उचित है क्या? आप सदन चलने दें। महामहिम राष्ट्रपति जी के अभिभाषण पर चर्चा होगी, बजट पर चर्चा। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ చేరుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణా అంశంపై కమిటీ విచారణ జరుపుతుంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో కమిటీ విచారణ చేస్తుంది. రాజ్ రెసిడెన్సీకి అరవ శ్రీధర్ చేరుకున్నారు. పలువురు నేతలు కార్యకర్తలను కమిటీ విచారిస్తుంది. విచారణ అనంతరం పార్టీకి రేపు నివేదిక ఇవ్వనుంది ఈ కమిటీ. రైట్, ఇక ఇటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే వీణా అంశంపై అయితే రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో ఈ కమిటీ విచారణ చేస్తోంది. విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఇప్పటికే అరవ శ్రీధర్ విషయం అనేది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సో ఈ రోజైతే కమిటీ శ్రీధర్ ముందు ఎలాంటి ఆధారాలతో ప్రశ్నించనుంది, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతము ఉన్నటువంటి అంటే తిరుపతి జిల్లా జనసేన ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ వ్యవహారం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. అరవ శ్రీధర్ వ్యవహారానికి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి హర్షవీణ అనేటువంటి ఉద్యోగులతో ఆయన వ్యవహరించినటువంటి లైంగిక కార్యకలాపాలు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఈ విషయాలు తెలిసిపోయాయి. ఈ వ్యవహారానికి సంబంధించి జనసేన అనేటువంటి పార్టీ అధినేత ముఖ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ అంటే పూర్తిస్థాయినటువంటి విషయము నిన్న మనకు తెలియవచ్చింది. జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకుల తరఫున ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో అరవ శ్రీధర్ వ్యవహారంలో చాలా వరకు సీరియస్ అయ్యి ఈ వ్యవహారంలో ఇప్పటికీ ఏదైనా తేల్చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. అంటే వారం రోజులటువంటి ఈ వ్యవహారంలో కమిటీని నిర్మించింది. ఈ త్రిసభ్య కమిటీ ఇప్పటికే చాలా విషయాలను స్వీకరించడం జరిగింది. సమావేశం సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలక ఆధారాలను చర్చించుకోవడం జరిగింది. ఇంతే కాకుండా ఒక కమిటీ ఒక రెసిడెన్స్ ఇక్కడ ఉన్నటువంటి రాజ్ కన్వెన్షన్ కమిటీ సభ్యులు కన్వెన్షన్ అసెంబ్లీ అధ్యక్షుడు రైట్ రైట్ థ్యాంక్ యూ హుస్సేన్.
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక, అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే ప్రారంభమైంది. ప్రధానంగా పలు ప్రతిపాదనలకైతే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదనలు ఉంటాయో దానికి సంబంధించి ఖర్చులకి అయితే కనుక ఈ యొక్క దానికి కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే ప్రధానంగా ఈ యొక్క భూములు అంటే పలు సంస్థలకు అయితే కనుక భూ కేటాయింపులు సైతం కూడా కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదే విధంగా పలు శాఖల నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఇక దానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ లో పెట్టేందుకు కావచ్చు, అదే విధంగా ఉన్నటువంటి 2025-26 బడ్జెట్ కి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలపై కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా ప్రధానంగా ఏదైతే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు అయితే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక ఇటు తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, సిట్ నివేదిక ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి కల్తీ వ్యవహారం, రసాయనాలతోటి కూడినటువంటి ఒక లడ్డు కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అయితే కనుక ఈ రోజు మంత్రులకు అయితే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా వ్యక్తిగత దోషణకు పాల్పడినటువంటి వైసీపీ నేతలపై కూడా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా మంత్రులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు అమరావతి రాజధానికి కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే సీ పోర్ట్స్ కారిడార్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో కేటాయించినటువంటి నేపథ్యం, పర్యాటక శాఖకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే అరకు ఉందో అరకు కూడా పూర్తి స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చేసే దిశగా కూడా కేంద్రం ప్రణాళికలు వేసినటువంటి నేపథ్యంలోనే ఆ బడ్జెట్ లో ఇటు రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులపై కూడా ఈ రోజు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రజల్లోకి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఎంపీలతోటి సమన్వయం చేసుకుంటూ కూడా మంత్రులు దిశానిర్దేశం అయితే కనుక ప్రజల్లోకి కార్యక్రమాల ద్వారా అయితే కనుక అవగాహన చేసే విధంగా కూడా మంత్రులు ఉండాలంటూ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు వాటిపై కూడా దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు ప్రధానంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని ఢిల్లీలో ప్రస్తావించే విధంగా కూడా ఇటు మంత్రి నారా లోకేష్ అయితే కనుక ఈ రోజు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేంద్ర మంత్రులతో అయితే చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏదైతే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా తీసుకొచ్చే విధంగా కూడా ఇటు మంత్రులు ఢిల్లీ వెళ్లి దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా చర్చించాలంటూ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత నెల 28వ తేదీన జరిగినటువంటి కేబినెట్ అనంతరం కూడా వారం రోజుల గ్యాప్ లోనే ఈ రోజు కేబినెట్ అనేది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే
కీలకంగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ నెల 11వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ యొక్క అసెంబ్లీ వేదికగా మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలతోటి సమన్వయం చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా అంటే నెల రోజుల పాటు కూడా ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ ఉండేలాగా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలతో పాటు అదేవిధంగా పలు ప్రతిపాదనలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపై సాయంత్రానికి క్లారిటీ రానుంది. రెబల్స్ ని బుజ్జగించే పనిలో పార్టీల అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్నా ఇంకా చాలా చోట్ల అభ్యర్థులు ఎవరనేది తేలలేదు. క్షేత్రస్థాయిలో బుజ్జగింపుల తంతు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఆలస్యమవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఇవాళ నేరుగా అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను ఎన్నికల అధికారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉండటంతో ఆలోపు అసమ్మతి జ్వాలలు మరింత పెరగకుండా పోటీలో నుంచి కొందరిని తప్పించేందుకు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఆది సోమవారాల్లో అనుకున్న విధంగా ఉపసంహరణల జోరు కనిపించలేదు. దీంతో ప్రధాన పార్టీల నాయకులు రెబెల్స్ బెడదపై ఆందోళన చెందుతున్నారు. స్వతంత్రులు కూడా తాము బరిలో ఉంటామనే విధంగా సిద్ధమవుతుండటంతో ఈసారి పురపోరు రసవత్తరంగా మారుతుంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు మాత్రం టికెట్ ఖరారైందని, మీ ప్రచారాన్ని సాగించుకోండని పార్టీ పెద్దలు అభ్యర్థులకు నేరుగా ఫోన్లో సమాచారం ఇస్తున్నారు. మరోవైపు 3 ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. హామీలను గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ పార్లమెంట్ కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పార్లమెంటు ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ముగియడంతో ప్రచారం వైపు ఫోకస్ పెంచారు. పార్టీ గెలిపే లక్ష్యంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు గెలుపుపై వ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై అయితే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి మరి క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? ఎస్ శాలిని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఈరోజు కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రధానంగా నామినేషన్ల ఉపసంహరణ ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరుగున్నాయి. 12వ తేదీన రీపోలింగ్, ఒకవేళ కొన్ని సెంటర్లో ఒకవేళ రీపోలింగ్ జరిగితే 12వ తేదీన జరుగుతుంది, 13వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా తమ గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి తమ అభ్యర్థులకు బీఫామ్లు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో దాదాపు 29,000 నామినేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దాదాపు 29,000 నామినేషన్లు దాఖలు చేసింది. అందులో మెజార్టీగా అధికార పార్టీకి చెందినటువంటి సభ్యులు ఎక్కువగా నామినేషన్ దాఖలు చేశారు. 10,000కు పైగా నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఒక్క పోస్టుకు, ఒక్క మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 3 నుంచి 5 సభ్యులు పోటీలో ఉన్నారు ఒక పార్టీ నుంచి. అంటే రెబల్స్ బెడద ఇక్కడ ఎక్కువగా ఉంది. అన్ని రాజకీయ పార్టీల్లో ఈ యొక్క రెబల్స్ సంబంధించిన విషయంపై ఈరోజు
అధికారులు ఫోకస్ చేశారు. ఇందులో ప్రధానంగా రాజకీయ నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న జూమ్ మీటింగ్లో అటు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరోవైపు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు డీసీసీలతో, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నేతలతో కూడా నిన్న జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రెబల్స్ని మొత్తం కూడా పూర్తిగా బుజ్జిగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు పార్టీ సింబల్ గుర్తుతో, అంటే పార్టీ గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఆయా అభ్యర్థులను కూడా ఖచ్చితంగా పూర్తిగా సమీక్షించి సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు రాజకీయ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసింది. కాంగ్రెస్ నేతలకు ముఖ్యంగా రెబల్స్ పూర్తిగా కంట్రోల్ చేయాలి, వారిని బుజ్జగించాలి, అవసరమైతే వారికి ఏదైనా అవకాశాలు కల్పించే విధంగా, భవిష్యత్తులో ఏదైనా అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు స్థాయి అభ్యర్థులను ఇప్పటికే ఇన్ఛార్జిగా నియమించారు. అందులో మంత్రులు ఎవరైతే పార్లమెంట్ స్థాయికి సంబంధించినటువంటి మంత్రులకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి ఆ మంత్రులతో పాటు డీసీసీలతో, ముఖ్య నేతలతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పార్లమెంటు కార్యాలయంలో ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలామంది మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు స్థాయి ఇన్ఛార్జీలు, అదేవిధంగా కొంతమంది డీసీసీలు, ముఖ్య నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉంది. ఏ విధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్లుగా వేశారు, ఆ సంబంధించినటువంటి వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఈసారి కూడా గతంతో కంటే ఈసారి ఎక్కువగా 90% సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు, రాజకీయ నేతలకు, ముఖ్యంగా వారి క్యాడర్కి దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అధినేత కూడా ఇటీవల కాలంలో మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత ఆ రోజు సాయంత్రము అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో, మరోవైపు కార్యకర్తలతో భేటీ కావడం జరిగింది. ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన విషయాలపై కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు, తమ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అదే తరహాలో ఈసారి గట్టిగా పోటీనిచ్చే ముఖ్యంగా అర్బన్ ఏరియాలో, గ్రామ పంచాయతీలో కొంత వెనుకడుగు వేసినప్పుడు కూడా అర్బన్ ఏరియాలో కూడా బీజేపీ ప్రాబల్యం చూపాలంటూ కూడా నేతలు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించే ఆలోచనలో కూడా బీజేపీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈసారి మజ్లిస్ పార్టీ కూడా ముఖ్యంగా మైనార్టీ ప్రాంతాల్లో ఏదైతే మనం చూడొచ్చో ఆదిలాబాద్ అర్బన్ ఏరియాలో ఖచ్చితంగా మైనార్టీ ప్రాంతాల్లో తమదైన ఓటు బ్యాంకుని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా పోటీ చేసే దిశగా ఇప్పటికే ఎంఐఎం పార్టీ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి ఇద్దరు బ్రదర్స్ ఎంఐఎం పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు ఇద్దరు కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమదైన ప్రాబల్యం చూపే విధంగా వారు సైతము పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. మేము ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపల్ కార్పొరేషన్లకు, మరోవైపు 7 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మాత్రం తమదైన శైలిలో ప్రచారం, రేపటి నుంచి ప్రచారం అయితే జోరుగా కొనసాగించే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్కి సంబంధించినటువంటి బీ ఫామ్ల అందజేత, బీ ఫామ్లు ఇచ్చే ప్రాసెస్ మొత్తం మధ్యాహ్నం 3 గంటల వరకు కంప్లీట్ అవుతుంది. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి ప్రచార పర్వం అయితే జోరుగా కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. సాయంత్రం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులతో రేవంత్ రెడ్డి కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఎజెండానే ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి తమదైన శైలిలో ప్రచారం చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారైంది. జిల్లాల పర్యటన రేపటి నుంచి, అంటే ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 9 వరకు కూడా అన్ని జిల్లాలు, అంటే ముఖ్యంగా గతంలో ఒక విడత కంప్లీట్ అయింది కాబట్టి మిగిలినటువంటి కొన్ని జిల్లాలు, భూపాలపల్లి సంబంధించిన ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ యొక్క ఏరియాలకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. రేపటి నుంచి దాదాపు 9వ తేదీ వరకు కూడా జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఏ విధంగా ప్రజలకు
తీసుకెళ్లాలి, ఏ విధంగా మున్సిపల్ ఎన్నికల్లో తమదే శైలిలో ప్రచారం చేయాలన్న దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు తమ క్యాడర్కు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం కూడా ఇప్పటికే అటు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా బీఫామ్లు అందిస్తారు. మొత్తం మీద నామినేషన్ల పరిశీలన ఈరోజుతో కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలందరూ కూడా గెలిపే లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గత 2 రోజులుగా తెల్లవారుజాము నుంచే పొగమంచు కారణంగా రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళల్లో వెళ్లే వాహనాలతో రోడ్డు మార్గం కనబడక ప్రమాదాలు జరిగే ముప్పు నెలకొందంటూ చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ తక్కువ వేగంతో వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు 18%కి తగ్గనున్నాయి. వైట్ హౌస్ కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ప్రకటన చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. తనకున్న గొప్ప స్నేహితుల్లో మోడీ ఒకరన్నారు. భారత్ కు ఆయన శక్తివంతమైన, గౌరవప్రదమైన నాయకుడిగా కొనియాడారు. మోడీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నారని తెలిపారు. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారన్నారు. ట్రంప్ ప్రకటనపై భారత ప్రధాని మోడీ స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందని మోడీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్ లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసేందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్ కి చాలా ధన్యవాదాలని పేర్కొన్నారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆస్తి వివాదంలో తల్లి, కొడుకు దారుణ హత్యకు గురైన ఘటన అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని తరిమెల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ, ఆమె కుమారుడు చిన్నను నిందితులు క్రూరంగా హత్య చేసి పరారయ్యారు. తరిమెల గ్రామంలో నల్లప్ప మృతి అనంతరం 2 కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఆస్తి తగాదాలు తీవ్ర రూపం దాల్చింది. మొదటి భార్య కుమారులు రెండో భార్య ఎల్లమ్మపై దాడి చేసి తల నరికి కాలనీలో తిప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె కుమారుడు చిన్నపై రాయితో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
ఇక అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ఇప్పటికే ఈ ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారి కోసమైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎలాంటి అప్డేట్ అందుతుంది? అనంతపురం జిల్లాలోనే సింగనమల్ల మండలం తరిమెల్ల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకోవడం అనేది తీవ్ర కలకలం అయితే రేపినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లిని కుమారుని అత్యంత అమానుషంగా హత్యకు గురి చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడం అనేది తీవ్ర కలకలం అయితే రేపినటువంటి పరిస్థితి ఏర్పడింది. తరిమెల్ల గ్రామానికి చెందినటువంటి నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ నల్లప్ప మరణించినటువంటి తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్య పిల్లలకు, తర్వాత రెండో భార్య పిల్లల మధ్య గత కొంతకాలంగా తీవ్ర వివాదాలు అయితే అక్కడ నడుస్తున్నాయి. ఈ వివాదాలే ఇప్పుడు ఈ హత్యకు దారితీశాయని స్థానికులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నల్లప్ప రెండో భార్య ఎల్లమ్మ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా అయితే పనిచేస్తున్నారు. ఎల్లమ్మ సహా ఆమె కుమారుడు చిన్న అనే వ్యక్తి కూడా 22 సంవత్సరాలు కలిగినటువంటి కుమారుడు కూడా ఈ ఘటనలో దారుణంగా చంపివేయడం అయితే జరిగింది. మొదటి భార్య కుమారులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. భూమి ఆస్తుల భూమికి సంబంధించినటువంటి పంపకాల విషయంలో తలెత్తిన ఘర్షణలు ఈ యొక్క హత్యలకు ప్రధానంగా కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హత్య సమాచారం అందినటువంటి పోలీసులు వెంటనే అయితే తరిమెల్ల గ్రామానికి అయితే చేరుకొని ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. ఈ హత్యకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసి నిందితుల కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తుకోకుండా భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు హత్యలతో అయితే మొత్తం గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అలుముతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కుటుంబ కలహాలు ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడంపై కూడా స్థానికులైతే తీవ్ర ఆందోళనకైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆస్తి కోసము కన్నవారనే రక్త సంబంధం అనేది కూడా లేకుండా, కనికరం లేకుండా ప్రాణాలు తీయడం అనేది సమాజంలో విలువలను కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లయితే ప్రాథమికంగా పోలీసులు తెలిపినటువంటి నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలు. రైట్, థ్యాంక్ యూ జీవన్.